మంచిర్యాల జిల్లాలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. ఎల్ఐసి ఆఫీసులో కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్న సెక్స్ రాకెట్ పోలీసులు బట్టబయలు చేశారు. సిఐ బన్సీలాల్ సిబ్బందితో చాకచక్యంగా తనిఖీలు చేసి కొంతమంది విటులను పట్టుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న యువతులను షార్ట్ ఫిల్మ్ పేరుతో మాయమాటలతో మోసం చేసి వారిని వ్యభిచారంలోకి దింపుతున్నారని ఏసీపీ ప్రకాష్ తెలిపారు. వారి వద్ద నుంచి 12,000 రూపాయలతో పాటు 7 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారిని కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు. ఇప్పుడు హాస్టల్లో 2014 రోజు దాదాపు 10 గంటల ప్రాంతంలో మా టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ గారికి ఒక నమ్మదగినమైన సమాచారం దొరకాలి. ఒక గెస్ట్ హౌస్లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో వ్యభిచారం నడుస్తుందని తన సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చెక్ఐగా అంటే మన జన్మభూమి నగర్ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర చెక్ఐగా అక్కడ 7 పర్సన్స్ ఉన్నారు. తర్వాత ఒక మహిళ ఉంది. వాళ్ళని విచారించగా ఇతను శంకర్ బెల్లంపల్లి వాస్తవుడు. ఈ గెస్ట్ హౌస్ ని కరుణాకర్ అనే వ్యక్తి అతని ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు ఇక్కడ మంచిర్యాలలో గత 5-10 సంవత్సరాల నుంచి. సో అతను గెస్ట్ హౌస్ తీసుకున్నాడు. ఈవెంట్ మేనేజ్ చేసేటప్పుడు వచ్చే వాళ్ళకు గెస్ట్ హౌస్ కొరకని నిమిత్తం తీసుకోవడం జరిగింది. దాన్ని శంకర్ ఈ గతంలో ఇతను ఒక లాడ్జ్లో పనిచేస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతను ఇతనికి తెలిసిన లేడీస్ ఫొటోస్ ప్లస్ సెల్ నంబర్లు అన్నీ అతని దగ్గర ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళు మేము ఈవెంట్లో పాల్గొంటే మాకు డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్తే షార్ట్ ఫిల్మ్స్లో చేస్తే డబ్బులు వస్తాయని వాళ్ళకి ఆశ చూపి కొంతమందిని అతను పిలిపించడం జరుగుతూ ఉంది. గత ఈ ఇన్వెస్టిగేషన్లో తేలింది గత 2 నెలల నుంచి ఇది జరుగుతూ ఉంది. సో రాత్రి ఒక లేడీని కరీంనగర్ నుంచి తెప్పించడం జరిగింది. దానికి తెప్పించిన తర్వాత ఇతని సెల్ ఫోన్లో ఉన్న ఇతని కాంటాక్ట్స్కు మెసేజ్ పంపించడం జరిగింది. దాన్ని చూసి దాదాపు 6 విటులు రావడం జరిగింది. అక్కడ 6 విటులు ప్లస్ ఈ శంకర్ అనే వ్యక్తి అక్కడ ఉన్నారు. ఆ లేడీని మంచిర్యాల జిల్లాలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, రైట్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఏదైతే వ్యభిచార గృహంపై కూడా పోలీసులు దాడి చేసి కూడా 7 విట్లను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎల్ఐసి ఆఫీసు దగ్గర కూడా ఒక గృహంలో కూడా ఏదంటే అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నటువంటి గృహంపై కూడా పోలీసులు పక్కా సమాచారంతో కూడా దాడి నిర్వహించడం జరిగింది. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా ఈ ఏదైతే వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా ఏదైతే పోలీసులు అయితే నిర్ధారించారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఒక యువతికి ఏదైతే కొంతమంది యువతులను కూడా ఏదైతే షార్ట్ ఫిలింలలో కూడా అవకాశం కల్పిస్తాం, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఏదైతే వాళ్ళకు మాటలు చెప్పి కూడా వాళ్ళని కూడా ఈ వృత్తిలోకి తీసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ఈ గృహం ఏదైతే వ్యభిచార గృహం నడుస్తున్నట్టు కూడా అధికారులు నిర్ధారించారు. ముఖ్యంగా కూడా జిల్లా కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలో ఈ ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాలలో కూడా ఈ గృహాలు నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసుల దృష్టికి వచ్చినట్టు కూడా పోలీసులు తెలిపారు. ఇప్పటికే కూడా 7 అదుపులోకి తీసుకొని కూడా వాళ్ళపై కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా 7 సెల్ ఫోన్లతో పాటు 15,000 రూపాయలు కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా నగదును కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వాటిని అందరినీ ఎవరైతే పాల్పడతారో వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకు ఏదైతే కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ఈ ఎల్ఐసి కాలనీతో పాటు ఎల్ఐసి ఆఫీసుతో పాటు ఆఫీసు ప్రాంతాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి గృహాలు నడుస్తున్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. ఏదేమైనప్పటికీ కూడా జిల్లా కేంద్రంలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం అయితే కొంత కలకలం రేపినప్పటికీ కూడా పోలీసులు అయితే గట్టి నిఘా ఏర్పాటు చేసిన ఖచ్చితంగా కూడా ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా పోలీసులు అయితే తేల్చి చెప్పింది. ఏదైతే ఈ 7 కూడా ఇప్పటికే కూడా ఏదైతే రిమాండ్ తరలించినట్టు కూడా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపినటువంటి పరిస్థితి. సుజాత, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.